సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని అడ్డుకుని తీరుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకు పక్కాగా ప్రణాళిక వేశామన్నారు. హిల్ట్ పాలసీ అంటే దేశంలోనే పెద్ద కుంభకోణమని ఆరోపించారు నేతలు. కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలో సర్పంచ్లను పట్టించుకోలేదన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు గులాబీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పై గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హిల్ట్ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రతిపక్ష ప్రణాళికలు రచిస్తోంది. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అగ్రనేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు ఎల్లుండి సిటీలోని పారిశ్రామిక వాడల్లో పార్టీ బృందాల క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు నేతలు. బిల్లులు అడిగినందుకు సర్పంచ్లను కాంగ్రెస్ సర్కారు జైలు పాలు చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే గ్రామాలను చీకటిమయం చేశారన్నారు. పెండింగ్ బిల్లులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించకపోవటం అందరినీ బాధించిందన్నారు. బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో అమరులను స్మరించుకుంటూ నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు కవిత. అయితే ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్ళెవ్వరినీ కూడా ఆ తర్వాతి కాలంలో మరి ప్రభుత్వం కేసీఆర్ గారిదే వచ్చినప్పటికీ ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా వారిని పట్టించుకోకపోవడం, వారిని రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి త్యాగాలను గౌరవించకపోవడం అన్నది కూడా అనేక మందిని బాధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. హిల్ట్ పాలసీపై పోరాడతామన్నారు బీఆర్ఎస్ నాయకులు. భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అన్ని సంస్థల్ని కలుస్తామన్నారు. ఈ భూములు ఎవరు కొన్నా తమ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు గులాబీ నేతలు.